అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే గోచార గురు ఫలితాలు కర్కాటక రాశి గురించి వచ్చి మనం సపరేట్గా వచ్చి తెలుసుకుందాం అని వచ్చేసి. మెయిన్గా ఈ కర్కాటక రాశి వారికి ఇక్కడ నేను చెప్పబోయేది ఏమిటి అంటే, మీకు ఎవరికైనా మీ D1 చార్ట్ తెలియదంటే ఇట్లా చూపిస్తాను, ఎట్లా తెలుసుకోవాలనేసి. మామూలుగా ఇట్లా గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ తెలుగు ఆన్లైన్ జ్యోతిష్ కొంచెం తెలుగు ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుందని వచ్చేసి. ఇది ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ ఎంటర్ చేయాలండి. సంవత్సరము, మంత్, డేటు, తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేస్తే మీకు ఇట్లా అడుగుతుందండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రహస్థితి ఉంటుంది, లగ్న నవాంశ కుండలి ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయాలండి. ఇది D1 చార్ట్ అండి. ఈ చార్ట్ ఏంటి D1 చార్ట్. ఇది ఒకటే అండి మనకి ఇంపార్టెంట్. ఓకేనండి. నేను చెప్పే టాపిక్స్ గురువు ఉంటే ఈ యొక్క బాక్స్ నెంబర్ 2లో మీకు ఏదైనా జన్మజాతకంలో గ్రహాలు అంటే చాలా మంచిదండి. తర్వాత ఇది 5వ దృష్టి అంటే ఇక్కడ అనమాట. బాక్స్ నెంబర్ 6 అంటే కన్యా రాశుల గ్రహాలైనా మంచిది, తర్వాత వృశ్చిక రాశుల గ్రహాలైనా మంచిది, తర్వాత మకర రాశిలో అండి. ఈ 4 బాక్సుల గ్రహాలు అంటే మీకు ఈ సంవత్సరం మంచి జరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. అష్టం శని అనేటివి ఆ ఫలితాలు పక్కన పెట్టి ఇవి కూడా జరుగుతాయి అనేట్టుగా అర్థం అండి చేసి. చంద్రుడు అనేది శని ప్లస్ చంద్రుడు కలయిక వల్ల ఫలితం ఒక బ్యాడ్ ఉంటే మిగతా గ్రహాల వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి కదండి. మనం అది కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు వీడియోలోకి వద్దామండి కర్కాటక రాశి వారి గురించి. వచ్చినాను కర్కాటక రాశి గురించి. చూడండి సార్, మన రాశి వచ్చేసి కర్కాటక రాశి అండి. ఓకేనండి. రాశి నుంచి నెంబర్ 1 పెట్టుకుంటారు ఫస్ట్ లాజిక్స్ 1 ప్రకారంగా గోచార గులి ఫలితాలు. అక్కడ నుంచి మన రాశి నుంచి ఏ ఏ గోచార గ్రహాలు ఎక్కడ ఉన్నాయని చెప్తాం సార్. రాశి నుంచి 3లో కేతు ఉన్నాడు, మంచిది అనమాట. రాశి నుంచి 5లో ఏం లేదు. రాశి నుంచి 8లో శని ఉన్నాడు కాబట్టి మనం ఏమంటాం దాన్ని అష్టమ శని అంటాం సార్ వచ్చేసి. మన రాశి నుంచి 8లో శని కానీ రాహు కానీ ఉంటే పాపగ్రహాలు ఉంటే మనకు కొంచెం చెడు జరుగుతుంది అనేసి జనరల్ ఫలితాంశం వచ్చేసి. చూసిన తర్వాత మీకు రాశి నుంచి 9లో రాహు కూడా ఉన్నాడు అనమాట. అంటే నేమ్ ఫేమ్ ఇవ్వడానికి కొంచెం పాపగ్రహం ఉన్నాడు సార్. 9లో ఉండకూడదు. శుభగ్రహం అంటే మంచిది అనమాట, పాపగ్రహం అంటే మంచిది కాదు సార్ 9లో. రాశి నుంచి అష్టమ శని, జన్మ శని ఎక్కువ కన్సిడర్ చేస్తాం కాబట్టి గోచారంలో మనము రాశి నుంచి 8వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ గురువు ఇచ్చే ఎన్ని ఫలితాలు మీకు స్వీట్ గా ఉన్నా శని ఇచ్చేది మాత్రం మీకు చేదుగా అనిపిస్తుంది సార్. కొంతమంది అడుగుతున్నారు మా రాశికి 11లో గురువు ఉంటే ఉన్నాడు సార్. రాశికి 11లో గురువు వస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మీకు లాభం అనమాట. ప్రతిదీ మీరు లాభం కోసమే చేస్తారు అనేట్టుగా అర్థం. స్వార్థం, ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది కదా సార్. రాశి నుంచి 11లో గురువు అంటే ఏదైనా మీకు పేరు కోసమే, నేమ్ కోసమే, ప్రతిదీ మీరు లాభం కోసమే చేస్తారు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అదే అన్నమాట. రాశి నుంచి 8లో శని అంటే అవమానం ఉంటుంది, సొంత ఊర్లో అవమానం ఉంటుంది, జాబ్ లో అవమానం ఉంటుంది అనేట్టుగా అర్థం. మనకి రెండు ఫలితాలు జరుగుతాయి. గురువు ఇస్తే ఫలితాలు ఉంటాయి, శని ఇచ్చే ఫలితాలు ఉంటాయి. ఓవరాల్ గా కంపేర్ చేస్తే మీరు శని ఇచ్చేటివి గుర్తు పెట్టుకుంటాం సార్. నెగిటివ్ మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం కదండి. అప్పుడు గురువు మర్చిపోతాం 11లో ఉన్న ఇచ్చే ఫలితాలు కూడా. కానీ రెండు ఇస్తాయనేసి మనం అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. కర్కాటక రాశి ఇది కొంచెం రిలీఫ్ గా ఎప్పుడు ఉంటాం సార్ అంటే ఈ శని వెళ్ళిపోవాలి సార్ వచ్చేసి. శని అనే గ్రహము మీనరాశికి వస్తాడు సార్. మీనరాశికి పోయిన తర్వాత మీకు కొంచెం బాగుంటుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఓకేనండి. అది ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఈ 2024 మే నుంచి 2025 మే వరకు గురు ఫలితాలు చెప్తున్నాం. ఇది ఎలా సార్ నేను చేసుకోవాలి, కన్సిడర్ చేయాలంటే మీరు పాస్ట్ ఇయర్ చెక్ చేయండి సార్. అంటే 12 సంవత్సరాలకు ముందు గురువు అనే గ్రహము వృషభ రాశికి వచ్చింటాడు కదండి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా 12 ఏళ్లకు ముందు నిజంగా మీకు లాభం జరిగిందా లేదు. అప్పుడు మీకు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు మీకు కష్టం జరిగిండేది కదండి. ఇప్పుడు జరుగుతుంది కదా, అందుకు అన్నమాట. మీరు చెక్ చేసుకోండి 12 సంవత్సరాల ముందా మీ ఇంట్లో ఎటువంటి శుభ కార్యక్రమాలు జరిగినాయి, ఏ దాని కోసం మీరు లాభం కోసం చేశారో చూస్తే మీకు అది అర్థమవుతుంది సార్ వచ్చేసి. ఇది లాజిక్ నెంబర్ 1 ప్రకారంగా చెప్తాం వచ్చేసి. నెక్స్ట్ కర్కాటక రాశి వారు ఈ చెప్పే ఫలితాలు అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు చంద్రుడు 8లో ఉన్నాడంటే ఒక గ్రహం తీసుకొని చెప్తున్నాం కదా సార్, అష్టం శని అనేసి. వాడు మిగతా 9 గ్రహాలు ఉన్నాయి కదండి, మిగతా 9 గ్రహాలు కూడా ఫలితాలు ఉంటాయి కదండి. అది మనం ఇక్కడ ఒక్కొక్కటి చూసుకుంటాం చూడండి సార్. అంటే ఇక్కడ గురువు అంటే వృషభ రాశిలో ఏదన్నా గ్రహం ఉన్నా కానీ లాజిక్ అర్థం చేసుకోవాలి సార్. వృషభ రాశిలో గ్రహాలు ఉన్నా కానీ, తర్వాత కన్యా రాశిలో గ్రహాలు ఉన్నా కానీ, తర్వాత వృశ్చిక రాశిలో గ్రహాలు ఉన్నా కానీ, మకర రాశిలో ఉన్నాయి కానీ, మొత్తం 4 బాక్సులు అనమాట. వృషభ అంటే గురువు ఉన్న దగ్గర రాశిలో కానీ, గురువు చూస్తున్న రాశిలో కానీ. గురువుకి దృష్టిలు ఉంటాయి సార్. 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి వచ్చేసి పాయింట్ అది అనమాట.
సో జన్మజాతకంలో ఏదైనా గ్రహాలు మీ యొక్క D1 చార్ట్ చెప్పాను కదా, ఓపెన్ చేసి చూపించాను, మీరు మళ్ళీ చూసుకోండి. ఇక్కడ కన్యా రాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, సింహ రాశిలో కానీ, వృషభ రాశిలో కానీ, ఈ 4 రాశుల్లో గ్రహాలు వృషభ రాశిలో ఉంటే 100% ఫలితం ఉంటుంది. మిగతా రాశిలో ఉంటే 20% ఫలితం ఉండేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఏమేమి ఉన్నాయి సార్ మీరు చూసుకోండి. ఏ గ్రహం లేదా ఏమీ లేదు సార్. ఏదైనా గ్రహం ఉంటేనే మనకు ఆశించవచ్చు ఫలితం. అది సార్. ఎప్పుడు సార్ ఉంటుంది? సపోజ్ ఇక్కడ గురువు వీడికి వచ్చి ఉంటుంది, తర్వాత మీకు నెక్స్ట్ ఇయర్‌లో ఉంటుందన్నట్టుగా అర్థం అనమాట. సో, ఈ ఇయర్ చూద్దాం అంతే. సన్ ఉండే అనుకోండి, జాబు, ఫాదరు అన్నిటికి మంచి రిజల్ట్ ఉన్నట్టుగా అర్థం సార్. అంటే సూర్యుడికి సంబంధించిన కారకత్వంలో మనకన్ని మంచి ఫలితాలు ఉన్నట్టుగా అర్థం సార్. ఇక చూడండి, గోచార గురువు జన్మజాతకంలో గ్రహాల యొక్క కలయిక గాని దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క కారకత్వంను ఉత్సాహపరుస్తాడు అన్నట్టుగా అర్థం సార్. ఇక్కడ రాసుకున్నాం, రాయడం మర్చిపోయాను. ఉత్సాహపరుస్తాడు అంటే అర్థం అంటే ఏమిటంటే ఎంకరేజ్ చేస్తాడు అన్నట్టుగా అర్థం సార్. సన్ అంటే ఏది కదా, అప్పుడు నాన్నగారికి మంచి పేరు రావడము, సొసైటీలో మనకు మంచి జాబ్ బాస్ దొరకడము. సో జాబ్ లేని వారికి జాబ్ దొరుకుతుంది, జాబ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది, లేదంటే ఇంక్రిమెంట్ దొరుకుతుంది. సో మనకు జాబ్ లో మాత్రం గుడ్ నేమ్ ఉంటుంది అన్నట్టుగా అర్థం సార్. చంద్రుడు అంటే చాలా మనసు చాలా క్లారిటీగా ఉంటుంది అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. అంటే ప్రతి పని మనం చాలా క్లారిటీతో చేస్తాము, తప్పు జరగదు, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉంటుంది అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. తర్వాత గుడ్ నేమ్ ఇక్కడ మార్చుకోండి సార్, కుజుడికి గురుకి మార్చి రాశాను ఇక్కడ. సో గురువు అంటే గుడ్ నేమ్ సార్ వచ్చేసి. కుజుడు అంటే ల్యాండ్, హౌస్, వెహికల్స్. సో ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ఎవరైనా సరే మన అష్టం శని పక్కన పెట్టాం సార్, అది ఉంటుంది. కానీ ఇక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మనం ల్యాండ్ కొంటాం, హౌస్ కొంటాం, వెహికల్స్ కొంటాం సార్. అది చూడండి సార్, చంద్రుడి నుంచి 11లో గురువు ఉంటాడు, అదొకటే అట్లే కాదు కాదు కదా సార్. ఏ గ్రహం ఉంది మంచి జరుగుతుంది, ఏ ఏ దాంట్లో మంచి జరుగుతుంది అనేట్టుగా ఉంది కదా సార్. ఇప్పుడు కర్కాటక రాశి వారందరికీ బాగుంది అంటే మీకు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు కొంత జాతకం తెలిసింటే, మీ గ్రహం తెలిసింటే, మీ D1 చార్ట్ తెలుసుకుంటే మీరు కనిపెట్టొచ్చు. ఎస్, ఇతను చెప్పింది కరెక్ట్ గా ఉంది, నెక్స్ట్ నాకు అక్కడ కుజుడు ఉన్నాడు వృషభ రాశిలో, నేను ఏదో కొనబోతున్నాను అనేట్టుగా అర్థమవుతుంది సార్ వచ్చేసి. అందుకనమాట ఇవి ఎంతసేపు చంద్రుడి నుంచి ఏ గ్రహాలు ఉన్నాయంటే లాజిక్ 1 ప్రకారం పోతే మీరు ప్రతి సంవత్సరం ప్రతి రోజు నా వీడియోలు చెప్పుకుంటేనే మీరు నేర్చుకుంటారు సార్. కానీ మీరు లాజిక్ నేర్చుకోవాలన్నమాట. జ్యోతిష్యాన్ని నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. జ్యోతిష్యం ఫాలో అవడం రాంగ్ సార్. వాళ్ళు ఏది చెప్తారు, చాలా మంది ఒకటో విధంగా చెప్తారు. మీరు జ్యోతిష్యం నేర్చుకునే అనుకోండి, అర్థం చేసుకున్నారనుకోండి, మీరంతా మీరు ఇండిపెండెంట్ గా మీ జాతకాన్ని మీరు ప్రిడిక్ట్ చేసుకోగలుగుతారు సార్ వచ్చేసి. ఎన్ని రోజులు చెప్పండి సార్ మీరు వీడియోలు చెప్పే వాళ్ళని ఆధారపడతారు. సో నాకు తెలిసిండే విద్య, నాకు తెలిసిండే జ్యోతిష్యం అందరికీ నేర్పించాలని ఇంత చూడండి సార్. ఈ యొక్క ఇంత కలర్ఫుల్ గా పెట్టున్నాను అంటే దీనికి ఎన్ని అవర్స్ నేను కష్టపడ్డాను చెప్పండి. అందుకు మీకు అందిస్తున్నాను సార్. నాకు తెలిసిండే జ్ఞానం నేను పంచాలి, అదే నా యొక్క కర్త, అదే నా యొక్క కర్మ నేను భావించి నీ వంత చేస్తున్నాను సార్ వచ్చేసి. ఓకేనా అండి? సో అర్థం చేసుకోండి అంతే. సో గురువు ఉంటే మంచి నేమ్ వస్తుంది, కుజుడు ఉంటే ఈ యొక్క ల్యాండ్ హౌస్ లో కొంటాం అనేట్టుగా అర్థం సార్. పాజిటివ్ రిజల్ట్స్ సార్. గురువు అంటే తెలుసు కదా సార్, అన్ని పాజిటివ్ 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 పాజిటివ్. సో మనకి రాయడం కూడా రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్ రిజల్ట్స్, అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అన్నిటిగా రాస్తున్నాం సార్ వచ్చేసి. శుక్రుడు, శని చూడండి సార్, పాజిటివ్ ఇన్ గ్రోత్, బిజినెస్ ఆర్ జాబ్. తర్వాత శుక్రుడు చూడండి సార్, రిజల్ట్ ఆల్ శుభ కార్యక్రమాలు, అన్ని శుభ కార్యక్రమాలకు మనం మంచుకుంటుంది. మనీ కానీ, మ్యారేజ్ కానీ, శుభ కార్యక్రమాలు లేదు సార్, పెళ్లి కానీ, అన్ని శుభ కార్యక్రమాలకు మంచిగా ఉంటుంది సార్ వచ్చేసరికి. బుధుడు ఉన్నాడు అనుకోండి, ఎంటీ ల్యాండ్స్ కానీ, తర్వాత బ్యాంక్ లోన్స్ కానీ, తర్వాత లవ్ లో ఏంటి ఇక్కడ ఫలితాలు చూడండి, ఏజ్ బట్టిగా మారుతుంది సార్. 20 ఏళ్ళు ఉండే వాళ్ళకి ఒక విధంగా ఫలితం ఉంటుంది, 20 to 40 ఒక విధంగా ఫలితం ఉంటుంది, 40 to 60గా ఒక విధంగా ఫలితాలు ఉంటాయి సార్. 20 years లోపు ఉన్న వాళ్ళకి లవ్ చేయాలని ఆశ ఉంటుంది, 20 to 40 బ్యాంక్ లోన్స్ అనమాట, అట్లా ఉంటుంది సార్. 40 to 60 ఉంది అనుకోండి, మీ ఇంట్లో ఎవరైతే చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీకు మంచి చేయాలని ఆశ ఉంటుంది అనమాట. అంటే బుధుడు అంటే సహోదరు అనమాట. చిన్న చిన్న మీ ఇంట్లో వాళ్ళే చిన్న వయసు ఉన్న వాళ్ళు సార్ అన్నట్టుగా అర్థం. మెయిన్ రాహు ఒకటే సరికి మీకు బ్యాడ్ నేమ్ ఇస్తాడు. రాహు అంటే బ్యాడ్ నేమ్ సార్, గురువు అంటే గుడ్ నేమ్. సో గోచారంలో ఇక్కడ రాహు ఉన్న వాళ్ళకి, గురువు పోతే వాళ్ళకి మాత్రం బ్యాడ్ నేమ్ తప్పితే వేరేం ఉండదు సార్. తర్వాత కేతు ఉండాలి అనుకోండి సార్, మీకు మంచిగా అప్పు దొరుకుతుంది సార్. టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, ప్రతిదీ అప్పు కదా సార్. బ్యాంక్ అప్పు, క్రెడిట్ కార్డ్ అప్పు, ఏదైనా అప్పే సార్ వచ్చి. ఓకేనండి? సో ప్రతి విషయము మీకు ఇది కేతు ఉంటేనా మంచి అప్పు దొరుకుతున్నట్టుగా అర్థం సార్. ఇక్కడే మాత్రమే కాదు, వృషభ రాశిలో లాజిక్ ప్రకారం కన్యా రాశి అయినా సరే, వృశ్చిక రాశి అయినా సరే, మకర రాశి అయినా సరే, ఎక్కడైనా మనకు అదే విధంగా జరుగుతున్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇంతే అండి కర్కాటక రాశి వాళ్ళకి. సో ఏం బాధపడుతుంది సార్, కర్కాటక రాశి వరకు ఈ అష్టం శని అయిపోతుంది ఈ నెక్స్ట్ ఇయర్ లో వచ్చేసి మీకు. అవి అయిపోయినాకన్నా అయిపోయినా కూడా ఈ యొక్క గురువు యొక్క ఫలితాలు అయితే మీకైతే ఉంటాయి సార్ వచ్చేసి. సో మనం శని మాత్రం చెప్పాం కదండి, కానీ మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి కదా, అది కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అవి కూడా మనకు ఫలితాలు ఇస్తాయి అనేది అర్థం. సో ఓవరాల్ గా మనం ఎప్పుడైతే ఈ గ్రహాలు ఎన్ని కొనుక్కున్నా కానీ లాస్ట్ కి మనము ఈ శని ఉండడం వల్ల చేదుగా ఉంటుంది సార్. అన్ని లేట్ గా జరుగుతాయి. ఒక వెహికల్ కొన్నా కూడా చాలా లేట్ అవుతుంది అష్టం శనిలో. ఈ చెప్పే విషయాలు మీకు అన్ని జరిగినా కూడా లేట్ అవ్వడం వల్ల మీకు లాస్ట్ లో మీకు చేదు అనుభవం ఎదురవుతుంది. అంతే సార్. అర్థమైందా? అదే అనమాట.
అష్టంశంలో ఎలాంటి మంచి శుభ కార్యక్రమం మీకు జరిగినా కూడా చాలా చేదుగా అనిపిస్తుంది సార్. అందుకు అది వెళ్ళిపోయిన అనుకోండి, తర్వాత మీకు ఏం జరిగినా మంచిగా అనుకుంటారు. సో మీకు ఎవరైనా జ్యోతిష్యం అర్థం చేసుకోవాలనుకుంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు నేను ఇండిపెండెంట్ గా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నాను సార్. నాకు యూట్యూబ్ లో చెప్పాడు అర్థం కాలేదంటే ఈ వీడియోస్ చేసి పెట్టాను సార్. అన్ని వచ్చేసి ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి సార్ వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.